ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ శ్రమల దినాల్లో మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నిటిని బట్టి దేవునికి వందనాలు. దేవుడు ఈ ఎఫ్ఏఎస్ టీం అంతటిని దీవించి మీరు చేస్తున్న ఈ ఎఫర్ట్స్లో దేవుడు మీకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినం మన అంశం చూసినట్లయితే జీసస్ అపియర్డ్ టు హిస్ డిసైపుల్స్. మన స్క్రిప్చర్ భాగం వచ్చి యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాలు. ఇక్కడ మనం చదివినట్లయితే యోహాను సువార్త 20:19లో ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఇక్కడ చూసినట్లయితే శిష్యులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించినటువంటి భయంతో తలుపులు వేసుకొని భయపడి దిగులు పడి ఎంతో కలవరంలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని ప్రశ్నించటానికి కానీ, అంటే 3.5 సంవత్సరాలు మీతో ఉన్నాను కదా, మీరు నా పునరుద్ధానం గురించి ఇంకా భయపడుతున్నారా, డౌట్ పడుతున్నారా అని అడగటం కాకుండా వారు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వారికి హెల్ప్ చేయటానికి ఆ భయంలో దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట సమాధానం కలుగునుగాక. కాబట్టి దేవుడు మనం నడుస్తున్నటువంటి ఈ ఆత్మీయ యాత్రలో మనకు తోడుగా ఉండి మన భయముల్లో, మన కలవరాల్లో, మన సమస్యల్లో దేవుడు మనకి సమాధానం కలుగునుగాక అని చెప్తున్నాడు. అంతటితోనే వారిని వదిలిపెట్టలేదు. కానీ అక్కడ 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన వారికి తన చేతులను పక్కన చూపగా వారు సంతోషించారు. ఈ యాత్రలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని మధ్యలోనే వదిలేసేటువంటి వాడు దేవుడు కాదు. వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి సమాధానం కలుగునుగాక అనేటువంటి మాటతోనే వారిని అక్కడితో వదిలేలేదు. కానీ వారికి విశ్వాసంలో ఇంకా ఎదగడానికి హెల్ప్ చేయాలని చెప్పి ఆ డౌట్తో ఉన్నటువంటి ఆ సందర్భంలో తన చేతులను తన పక్కన కూడా చూపి దేవుడు వారి విశ్వాసాన్ని బలపరిచారు. మనం చూసినట్లయితే ఆ తర్వాత దేవుడి కొరకు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఇంకా దేవుడి కొరకు చనిపోవటానికి కూడా వారు సిద్ధపడ్డారు. కాబట్టి మన ట్రబుల్సమ్ టైమ్స్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. ఒకవేళ లోకం ఇచ్చేటువంటి సమాధానం, శాంతి కొంచెం రోజులే, కొంత సమయమే ఉండొచ్చేమో, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆ శిష్యులతో ఎలాగైతే కలవరంలో దిగులు పడుతూ భయపడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వారికి ఎలాగైతే సమాధానం కలుగుగాక అని చెప్పారో అదే సమాధానాన్ని మనకు కూడా ఇవ్వాలని, మనల్ని కూడా నడిపించాలని నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాడు అని అంటున్నారు అన్నమాట. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే 366 సార్లు భయపడకుడి అని రాయబడింది. కాబట్టి మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు వారిని అంతటితో వదిలిపెట్టలేదు, కానీ వారిని అంతం వరకు, వారి విశ్వాసం బలపడే వరకు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చారు. కీర్తనలు 137వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడు ఏమంటున్నాడంటే కంప్లీట్ రెడెంప్షన్, అంటే సంపూర్ణ విమోచన మనకు దొరుకుతుంది, ఆయన యొక్క కృప దొరుకుతుంది. మనల్ని తీసుకొచ్చి మధ్యలో వదిలేసి మీరు నడవండి, మీరు ఏదండి అని చెప్పి వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి ఈ ఆత్మయాత్రలో దేవుడు ప్రతి క్షణము మనకు తోడుగా ఉండి మనకి కావలసినటువంటి రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ మనకు సహాయం చేసి ఆ సంపూర్ణమైనటువంటి విమోచనలోనికి మనం చేరే వరకు కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఎవరైతే కలవరంలో ఉన్నారో, భయంలో ఉన్నారో, దిగులుతో ఉన్నారో మీరు ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు. మీరు నడిచేది ముళ్ళ బాటైనా బురదైనా వాటి వైపు చూడదు, కానీ
సజీవుడైనటువంటి దేవుని వైపు, సంపూర్ణ విమోచన ఇచ్చేటువంటి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. దేవుడు ఈ వాక్యంను దీవించుగాక. ఆమేన్.